లలిత్ వాళ్ళ హలో ఫ్రెండ్స్ గైస్, క్వశ్చన్ వెల్కమ్ బ్యాక్. ఇస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ అనదర్ గేమ్ ప్లే వీడియో అనమాట. ఈ రోజు అండ్ సారీ గైస్, మర్చిపోయాను. వెల్కమ్ టు టీడబ్ల్యూ గేమర్స్ ఛానల్ అనమాట. ఈ రోజు మన టీడబ్ల్యూ గేమర్స్ లో మైన్ క్రాఫ్ట్ బొంగుల ఎస్ఎంపి సెకండ్ వీడియో అనమాట ఇది వచ్చేసి. థర్డ్ కాబట్టి పర్స్పెక్టివ్ పెట్టాడా? ఇందాకే నేర్చుకుంటానన్నాడు. ఏంటి థర్డ్ పర్స్పెక్టివ్ పెట్టాడా? ఇందాకే నేర్చుకుంటానన్నాడు. యూట్యూబ్ లో ట్యూటోరియల్స్ పెడితే గాయస్, నేనేం చూడలేదు గాయస్, అన్న అబద్ధాలు చెప్తున్నాడు. మనం ప్లేయర్ అని మీకు కూడా తెలుసు. ఎంత ప్లేయర్ అంటే యూట్యూబ్ లో అయ్యో ట్యూటోరియల్స్ చూడడం కూడా రాదు. గాయస్, చూసారు కదా గాయస్, ఇది క్రియేటరా? మన ఓల్డ్ అనమాట. ఇది నేనేంటి నా కెమెరా యాంగిల్. గాయస్ సారీ, మా వాడు అమ్మాయి ఉన్నాడని చెప్పి ఏమనుకోకండి. క్యారెక్టర్ అలా వచ్చిందనమాట, మనం ఏం చేయలేము ఇంకా దానికి. డోంట్ వరీ గాయస్, నేను వాడికి ఒక స్కిల్ పెట్టడం కూడా నేర్పించేస్తాను గాయస్. మీరు గైస్, ఈ రామ్ బ్రో చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు. ఏదో ఒక రోజు లేపేద్దాం గైస్ ఇన్ని. ఓకే నాకు ఇంకా వినపడింది రే. ఓకే గైస్, ఏమనుకోకండి. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు అవర్ బొంగుల ఎస్ఎంపీకి మీకు సుస్వాగతం అనమాట. ఈ రోజు మనమైతే బర్గర్ బార్ అయితే ఫుల్ అయిపోయింది. గైస్ సక్సెస్ఫుల్ గా మీకు ఒకటి చెప్పబుద్ధి అవుతుంది. ఏంటంటే మన సక్సెస్ఫుల్ గా మన ఇల్లు అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. మనం వచ్చేసి ఇల్లు అయితే మొత్తం మీకు ఒక్క లుక్ అయితే వేసేసుకుందాం. ఇల్లుని వచ్చేసి ఇది వచ్చేసి సైడ్ వాల్స్, ముందు లుక్ అయితే ఇలా ఉంటుంది గైస్. మీకు నచ్చినట్టే అనుకుంటున్నా. ఏదో మాకు వచ్చినంత కట్టాము, విత్ అవైలబుల్ రిసోర్సెస్ అయితే కట్టాము అనమాట. ఓకే, లోపలికి అయితే వెళ్దాము. ఇది గైస్, ఇది మన ఈ హాల్ ఉంది కదా, నిర్మానుష్యంగా ఇక్కడ ఈ ఒక్క వస్తువు లేదు. టార్చులు ఉన్నాయి కదా. ఈ చెత్త బెడ్రూము, ఈ చెత్త హాల్ వచ్చేసి దీంట్లో పడుకునేది ఎవరంటే మన చెత్త షాడో బ్రో అనమాట, అంటే రామ్ బ్రో. దాని తర్వాత మన స్టోర్ రూమ్ లో కాపలా కాయడానికి ఇక్కడ ఉన్న గార్డ్ మన లలిత్ బ్రో. ఏ ఏ ఏ మంచిగా కాస్తావు. గైస్, వీడు బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. వన్ హిట్ రా నువ్వు. నా దగ్గర స్టోర్స్ వాడు గైస్ చూడండి గైస్, వీడు బాగా ఎక్స్ట్రా. గైస్ ఇప్పుడు తప్పించుకొని పారిపోతున్నాను గైస్. గైస్ పక్కన వాళ్ళతో మనకి ఎందుకు గైస్, మనమైతే ఇగోండి ఇదైతే నా అందమైన బెడ్రూమ్ అనమాట. మా పాప ఇక్కడే స్నానం చేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో బెడ్రూము. ఇది గైస్ ఇగోండి మా మా పాప బెడ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది బెడ్, బెస్ట్ క్వాలిటీ బెడ్ గైస్. ఇది జీరోఫ్లెక్స్ ఏంటో దీని కంపెనీ. ఇప్పుడు మొన్ననే కొనుక్కొని వచ్చాను అనమాట. ఈ క్రాఫ్టింగ్ టేబుల్ వుడ్ వచ్చేసి అసలు చెప్పలేము, ఇది హిమాలయాల్లో దొరుకుతుంది అనమాట. ఈ చెస్ట్ కూడా సేమ్ అక్కడి నుంచి పట్టుకుంది దీన్ని గైస్. ఈ వుడ్ బ్లాక్స్ ని హిమాలయాలు తెచ్చిన మొదటి మనం లలిత్ అన్న, ఏమనుకోకండి గైస్. ఈ వుడ్ ఉంది కదా, ఈ వుడ్ ని చెర్రీ బ్లాజమ్ అని అయితే, చెర్రీ బ్లాజమ్ వుడ్ అని అంటారు గైస్. ఈ ప్లాంక్స్ కూడా అంతే అనమాట. ఈ చెస్ట్ లో వచ్చేసి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి, సేమ్ ఇలాంటివి అయితే ఉంటాయి. బెడ్రూమ్ మొత్తం పింక్ ప్లాంక్స్ పెట్టుకున్నాడు అమ్మాయి. మా పాప అమ్మాయి కదా మరి. నువ్వే కదా, మా పాప ఇష్టమైన కలర్ అది. మరి నువ్వు స్టోర్ రూమ్ లో కొట్టుకుంటావా? అవును, అంతే. ఈ స్టోర్ రూమ్ అని కూడా అన్నాడు బే. నీది హాల్ చూడు, చెత్త హాల్. గైస్ చూడండి గైస్, ఇది నా సీక్రెట్ చెస్ట్ అనమాట. ఇక్కడైతే సీక్రెట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నా. చూడండి గైస్, దిస్ ఇస్ అవర్ కలెక్షన్ అండ్ దిస్ ఇస్ ఐరన్ పికాక్స్, ఐరన్ ఆర్మర్ ఉంది గైస్ మన దగ్గర. ఒకసారి ఇది వేసుకొని మన వద్దులే, మళ్ళీ పగలు కొట్టేస్తాడు వీడు, నాకు నమ్మకం లేదు. ఇక్కడ ఉంచేద్దాం. మన దగ్గర అయితే గైస్ ఈ పైన అయితే నార్మల్ అనమాట. కష్టమన్న ఒళ్ళొంగదు గైస్, వంగిపియాలి ఎప్పుడైనా. ఎక్కడున్నావురా? సబ్స్క్రైబ్ కొడితే నేను వంగిపోయడానికి ట్రై చేస్తా గైస్. గైస్ సబ్స్క్రైబ్ అంతే గుర్తొచ్చింది గైస్. ఈ వీడియో మన ఛానల్లో నా దగ్గర నుంచి ఇలాంటి వీడియో ఒక రోజుకి ఒక్కటైతే వస్తుంది అనమాట. మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం గైస్. మా ఎగ్జామ్స్ కూడా పక్కన పెట్టి వీడియోస్ అయితే తీస్తున్నాం మేము. జస్ట్ మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది ఒకటే గైస్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ టీడబ్ల్యూ గేమర్స్ ఛానల్ అండ్ రామ్ షూటర్ బోస్ షాడో YTFF ఛానల్కి అయితే మీకు పక్కా సబ్స్క్రైబ్ అయితే కొట్టాలని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఓ మై గాడ్ నో, సన్సెట్ అవుతుంది గైస్. సో నేను ఇప్పుడు ఎక్కడున్నావు? దీన్ని హత్య చేసి గైస్. వీడు హత్య గైస్, పరమ కిరాతకుడు గైస్ వీడు. చెత్త వేస్ట్ గా గైస్. మీకు ముందే చెప్పాను, మీరు గనక నాకు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు పోను చాలా మంది అయితే వస్తారు. మన ఎస్ఎంపీని చాలా ఎక్స్టెండ్ చేద్దాం. ఇదైతే స్టాప్ చేయను గైస్, నేనైతే మీకు మాట ఇస్తున్నాను. అక్కడ తిరుగుతున్నది ఎవరో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇటు? అదిగోండి గైస్, ఇగోండి మన గైస్. మనోడు మళ్ళీ స్టీవ్ స్కిన్ కి ఎట్లాగో మారిపోయాడు గైస్, ఎందుకో నాకు తెలియదు. స్టీవా? చూపి, నన్ను చూపి. ఏది స్టీవ్ కాదే, నేను ఏమో గైస్ మనోడికి స్టీవ్ లాగా కనిపిస్తుందేమో, వదిలేసేయండి. మనం అయితే వెళ్దాం అనమాట. అయ్యో, పర్స్పెక్టివ్ చూసుకోమనండి, తెలిసిపోయింది. కాదు స్టీవ్ లేదే. ప్రస్తుతానికి ఇవ్వండి, సన్లైట్ అయితే ఎంజాయ్ చేయండి అనమాట. ఎంత బాగుందో సన్లైట్ చూడండి.
గైస్ నా దగ్గర అయితే ఫుడ్ రిసోర్సెస్ మొత్తం గైస్ చాలా బాగుంది కదా గైస్ సన్లైట్. మీ దగ్గర నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేసిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీడబ్ల్యూ గేమర్స్ ఛానల్ అండ్ రామ్ శివ్ తేజ్ బ్రో ఛానల్ అనమాట. గైస్ ఈ వీడియోకి వచ్చేసి నేనైతే జస్ట్ 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. మీరు పక్కా గైస్ మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం యూట్యూబ్. బట్ ఈ గేమ్స్ అన్ని మాకేం కొత్త కాదు, మేము చాలా అన్నోళ్ళమే. ఈ గేమ్స్ మాకు చాలా తెలుసు అనమాట. బట్ మీ దగ్గర నుంచి అయితే ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడండి మూన్ అనమాట, అక్కడ మూన్ ఎంత బాగుంది చూడండి. మూన్ చూడండి గైస్, ఇది మూన్ గైస్. ఎంత మైన్ క్రాఫ్ట్ మూన్ అని బ్లాక్లుగా ఉంది, అది చాలా బాగుంది కదా గైస్. ఇది చూడండి గైస్, ఇది చెత్త 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 హాల్లో పడుకుంటున్నాను గైస్. చూడండి గైస్, ఏం లేదు, నల్ల బర్రె చెత్త హాల్లో పడుకుని మనం మంచిగా బెడ్రూమ్లో పడుకుందాం. మనం వెళ్ళి మా చ్యూరోఫ్లెక్స్ బెడ్ ఇంపోర్టెంట్ ఫ్రమ్ హిమాలయాస్ నుంచి ఇంపోర్ట్ చేయకపోయినా కూడా. ఓకే గాయ్స్, మనకి 1 డే అయితే వేస్ట్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు అలా వేస్ట్ ఏం చేయకుండా ఇప్పుడు అరే మైనింగ్కి వెళ్దాం పదండి. మైనింగ్కి వెళ్దాంపా. అదొక జాంబీ విలేజర్ గాయ్స్. సో మనం దీన్ని ఎట్లగట్లా కాపాడాలి గైస్. ఎట్లగట్లా గాయస్ నేను సత్యతట్టున్నా గైస్. నేను చాలా నువ్వు అనుకుంటా గైస్. గైస్ ఫస్ట్ టైం ఒప్పుకున్నాడు గైస్ వాడు నువ్వు అని చెప్పి. నాకు పీవీపీ రాదు గైస్, మహేష్ అన్న నుంచే నేర్చుకున్నా. అరే మెంటలోడా, నేనే కదా సార్ నేర్చుకుంది. మరి మీ పేరు చెప్పకుండా ఎట్లా? అరే ఫస్ట్ పదా అయితే ఎక్కడికి? మైనింగ్ కి. ఓకే గాయస్, నేను అసలు మర్చిపోయా మనం మైనింగ్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ మన దగ్గర అసలు ఒక్క ఫుడ్ కూడా లేదు. ఏం చేయాలో ఏం చేస్తాడో మహేష్ అన్న. మరి నాకు ఫుడ్ కావాలి, నేను ఫుడ్ లేక చచ్చిపోతా. 6 గోల్డ్ ఉంది చాలు. సో గాయస్ ఇక్కడ ఏదో ఒక ట్రాప్ చేసి పెట్టారు గాయస్. గాయస్ ఇక్కడ ఒక లావా ఉంది గాయస్, ఏం చేయాలో తెలియదు. కానీ ఒక పనికొచ్చేది గాయస్ మనకు తొందరలోనే. దాని సంగతి మనం తర్వాత చూద్దాం. ఇది ఓకే, ప్రస్తుతానికి అయితే గాయస్ ఈ గోల్డ్ అయితే మనం లోపల పెట్టుకుందాం. మనం తయారు చేసుకున్న ఈ కొత్త హెల్మెట్ ఎలా ఉందో, ఆహా భలే ఉంది. ఓకే పదండి ఇప్పుడైతే. ఈడు గాయస్ దాన్ని ఒక క్రీపర్ అంటారు గాయస్. దాన్ని చంపి గన్ పౌడర్ వచ్చిందంట గాయస్. అరే నీ గాయస్ పదరా. అరే ఇంటర్ వెళ్తుకో గాయస్. అది మన కోసం పేలిపోయింది గాయస్, కానీ మనం ఏం చేయలేకపోయింది గాయస్ పాపం. అరే జాలేస్తుంది. అరే రామ్, పికాక్స్ ఏమైనా ఉందా? అన్ని ఉన్నాయిగా. 3 ఉన్నాయి గాయస్. ఆపా పదా ఇంకా. ఓ రీచ్ ఏమైంది? నువ్వే రీచ్. నువ్వు కదులుతున్నావు, అసలు గ్లిచ్ అయిపోతున్నావు నువ్వు. లాగ్ అవుతుంది గాయస్ ఎందుకో. రా కిందకి. అరే టార్చెస్ చేయడం మర్చిపోయినా. సో గాయస్ నా దగ్గర అయితే ఒక డూప్లికేట్ ఇది ఉంది. నువ్వు ముందే వెళ్ళి టార్చెస్ తయారా రే. నేను ఆల్రెడీ మైనింగ్కి వెళ్ళా, కొంచెం ఐరన్ కావాలి. అప్పుడు నేను కొంచెం ఆర్మర్ లాంటివి చేసుకోవచ్చు. ఇంకా దుబ్బేసినట్టున్నాయి కదా టార్చెస్ నా దగ్గర కూడా. ముందు కొంచెం టార్చెస్ చేసుకోరా రే. కాపర్ తో వస్తుందా? కాపర్ తో టూల్స్ లాంటివి వస్తాయి. రావు. ఇప్పుడు వస్తే సో చూద్దాం. సో గాయస్ ఇది టెక్నికల్ బెడ్ గాయస్. ఒకవేళ ఎవరు మైన్క్రాఫ్ట్ నాలెడ్జ్ లో ప్రో అని గాయస్. సో చూద్దాం. సో నువ్వు ముందు కాపర్ ని స్మెల్ట్ చేయి. కాపర్ అవును రే. అరే కాపర్ ఆర్మర్ వేసుకొని వెళ్ళిపోదాం రామ్. చెప్పా కదా గాయస్, వీడికి మైన్క్రాఫ్ట్ గురించి ఏం తెలియదు. అట్లీస్ట్ మైన్క్రాఫ్ట్ నాలెడ్జ్ లేమే నేను ఇంకా ముందే ఉన్నా. దుబాయ్ ఐరన్ స్వాడ్ రా, ఇది ఏం బిక్తావురా? బొక్కలో స్టోన్స్ వాడు వేసుకొని ఎక్స్పీ ఎంత తెంగి. చూడండి గైస్, మనడు పీవీపీ చేద్దామా? చెప్పు, మాటలు రావట్లేదా? చేత్తో చేద్దాం దారా. ఇప్పుడు కదా కాపర్. ఆగు లాగ్ అవుతుంది, స్పామ్ కొడుతున్నావు. పంకిన్ గ్యాస్ దిష్టి బొమ్మ. నా బెడ్రూమ్కి అయితే దిష్టి బొమ్మ పెట్టుకుందాం అనమాట. మనము ఎవరైనా లోపలికి వస్తే చాలు ఇక్కడ దిష్టి బొమ్మ ఉంటుంది. గాయస్ నాకు ఎందుకు ఇంత లాగ్ అవుతుంది గాయస్. అక్కడ ఒక మహేష్ ఇంకా ఇక్కడ ఒక మహేష్ కనిపిస్తున్నాడు గాయస్. కానీ ఈ మహేష్ ఏంటి గాయస్ ఇంత గ్రీన్ కలర్ ఉంది గాయస్. బాగా లాగ్ లో ఉన్నావు ఇప్పుడు.
లాగ్ కాదు గైస్. ఇప్పుడు మన మహేష్ ని ఇల్లు చూపిద్దాం గైస్. మన మహేష్ కి ఈ దా మహేష్ దా దా. సో గైస్ ఇదిగో గైస్ మన మహేష్. అరే ఐగాన్ ఎందుకు తెచ్చావు లోపల? ఒరే అరే మెంటల్ కొట్టడానికి కూడా రాదు గైస్ ఇన్ని. లోపల రాకరా నువ్వు. సో గాయస్ ఇప్పుడైతే మనకి కొంచెం వచ్చిందనమాట. ఇది చెస్ట్ ప్లేట్. వావ్, చెస్ట్ ప్లేట్ కూడా బాగుంది. కాపర్ చెస్ట్ ప్లేట్ అనమాట. ఏం రా గాయస్ ఈ వీడు అన్ని బ్రేక్ చేసుకునే లోపు మనం ఏం చేద్దాం గైస్. నా దగ్గర ఒక టూల్ దిష్టి బొమ్మ పెట్టుకున్నాను, నువ్వు దిష్టి పెడతావు అని చెప్పి. నేను కూడా నీకు ఏమి నేను ఇక్కడ పైన ఏది పడితే అది పెట్టేస్తా గైస్. నా ఇన్వెంటరీ మొత్తం ఖాళీ అయిపోవాలి గైస్ ఈ రోజు. సరే పెట్టు, ఆ చెట్లు బాగా పెరుగుతాయి, పెట్టు. ఓకే, నా దగ్గర ఒక టార్చ్ ఉంది గైస్. ఏం చేయాలో తెలియదు, కానీ ఇక్కడ మాన్స్టర్స్ స్పాన్ అవ్వకుండా ఒక టార్చ్ పెట్టేస్తాను గైస్. ఎవర్రా నడుస్తున్నాడు? నువ్వేరా. ఆహా, కాపర్ ఆర్మర్ వద్దా? ఇవ్వు. చేసుకుందా చాలా. గాయస్ ఇది నాకు ఎట్లాంటి ఇంట్రెస్ట్ అర్థం కాలేదు గైస్, కానీ ఓకే బాగానే ఉంది. మన స్కిల్ కాపర్ ఆర్మర్ కనిపిస్తుందా? సో గాయస్ వీడు బయటకి వెళ్తే వీడిపైన లైట్నింగ్ పడితే మనం ఏం చేయలేం గాయస్ ప్రెసెంట్లీ. సో మనం ఒక సైడ్ ఉంటాం అంతే. ప్రస్తుతానికి అయితే ఫుడ్ లేదు గైస్ మా దగ్గర. సో గాయస్ మనకైతే ఇవన్నీ కొత్త రెసిపీస్ గాయస్. దీంతో యాడ్ చేసినవి. ఇంకా ఇవన్నీ ఐరన్ లానే ఉంటాయి, కానీ ఐరన్ మైన్ చేసే అంత మైన్ చేయవు గాయస్. సో మనం ఏం చేస్తామంటే వీటితో కొంచెం ఆర్మర్ చేసుకోవచ్చు గాయస్. ఇంకా ఈ ఐరన్ అంతా మంచిగానే ఉంటాయి, కానీ ఐరన్ కన్నా తక్కువ. ఎందుకంటే గాయస్ ఈ ఐరన్ కన్నా కొంచెం తక్కువ డ్యూరబిలిటీ ఉంటాయి, చాలా కొంచెమే గాయస్. కానీ గాయ్స్ కమాన్, మొత్తం ఫుల్ ఆర్మర్ అయితే వచ్చేసింది, అయిపోయింది అనమాట. వీఆర్ ఫుల్ ఆర్మర్. చూడండి గాయ్స్ ఎలా ఉందో. ఫస్ట్ బాగుంది కదా కాపర్ ఆర్మర్ విత్ ఐరన్ స్వాడ్ అనమాట. ఎలా ఉందో మీరు ఒక ఫోటో అయితే తీసుకుందాం ఇలాంటి మంచి సమయంలో. ఇప్పుడు సమరానికి సిద్ధం. ఉంది, ఇంకా స్వాడ్ ఉంది. దీంట్లో ఏం ఉన్నాయో చూద్దాం. ఓ ఓకే. సో గాయస్ నేనైతే ఒక కొత్త వెపన్ ని ట్రై చేయలేదు గాయస్. దాన్ని ఒకసారి ట్రై చేద్దాం. హే హాయ్ రా. హలో హలో, బయటికి ఏంట్రా బయటికి మో మో మో. సో గాయస్ ఇది యాక్చువల్లీ మనకి ఎక్స్టెండెడ్ రేంజ్ ఇచ్చింది గాయస్. పైన స్పైడర్ మాన్ ఏం చేస్తుంది పైన? సో గాయస్ మనమైతే యాక్చువల్లీ ఇక్కడ వెళ్తాం. క్లోజ్ చేస్తాం గాయస్. గాయస్ ఇప్పుడు నా దగ్గర ఒక వెపన్ వచ్చేసింది కాబట్టి నేను ఇప్పుడు కొంచెం నాకు ఫుడ్ కావాలి. ఫుడ్ బాగా చూడండి, ఇంకా నా హెచ్పి చూడండి గాయస్. నేను ఇప్పుడు కొంచెం హీల్ అవ్వకపోతే బాగోదు గాయస్. సో అరే బాట్, హే బాట్ ఇంకో. సో గాయస్ నాకు ఇప్పుడు క్లిక్ అవ్వాలి. సో గాయస్ మనోడికి తెలియదు ఏంటంటే మనం ఒక ఆర్మర్ పీస్ పైన క్లిక్ చేస్తే అది యాక్చువల్లీ మనకి ఎక్విప్ అయిపోయింది గాయస్. ఓకే కదా, ఇంకా ఈ వీడియో వచ్చేసి చాలా ప్రలాంగ్ అయిపోతుంది అనమాట. ఇప్పటికే చాలా ఎక్కువ చేసేసాము. మేమైతే ఆఫ్లైన్లో అయితే ఇంకా చాలా గ్రైండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆఫ్లైన్లో చాలా ఐరన్ అయితే గ్రైండ్ చేసి మీకైతే కలుస్తాను అనమాట. నేను ఇక్కడితో మా రామ్ గార్డ్ ఇంకా తీస్తాడు వీడియో, దాంట్లో చూసుకోండి. ఎందుకంటే నాకు నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళిపోతాను, అతను ఆడతాడు అనమాట ఛానల్లో. నేను కొంచెం ఆడి వెళ్ళిపోతాను గైస్. ఇదంతా మైనింగ్ చాలా ఇసుగుంటుంది కాబట్టి
ఓకే గాయస్, మేమైతే ఏం చీట్ అయితే చేయట్లేదు గాయస్, మీరు నమ్మండి, ఎందుకంటే ఇల్లు చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది చీట్ చేయట్లేదు అని చెప్పి. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐఎమ్ యువర్ టీచర్ గేమర్ సైనింగ్ ఆఫ్. బాయ్.